హలో అండి. వెల్కమ్ టు కలర్ఫుల్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోరుచిక్కుళ్ళు పల్లీలు వేపుడండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా కానీ చేసి పెడితే చపాతీలకు కానీ రైస్లకు కానీ మొత్తం ఖాళీ చేయాల్సిందే. ఓకే అండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గోరుచిక్కుళ్ళని ఇట్లా కుక్కర్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఉప్పు వేసి కొంచెం తగినంత కొంచెమే అండి, కొంచెం ఉప్పు వేసి లైట్గా 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఇవి బాగా ఇట్లా ఈ ప్రాసెస్ వచ్చేంత వరకే ఉడకాలండి. 2 విజిల్ చాలు. అప్పుడు మనము కరెక్ట్గా ఈ ఎక్కువ ఉడకకుండా మళ్ళీ ఉడకనట్టు లేకుండా కరెక్ట్ ప్రాసెస్లో ఉడుకుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే అండి, నేను ప్యాన్ పెట్టేశాను. ఇది వేడెక్కినాక ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర ఆవాలు వేసేసుకుంది. కొంచెం ఆనియన్ వేసుకుందాం. ఇది లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి, అంతవరకు ఉంచుతాము. వేపాకు, 2 వట్టిమిరపకాయలు, వీటన్నిటిని బాగా కలపండి. ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్లోనే రావాలి, అంతవరకు ఉంచాలి. అట్లనే కొన్ని చిన్నులపాయలు కొంచెం పగలకొట్టి వేసుకోండి. అంత లోపల నేను గోరుచిక్కుళ్ళన్నీ ఇట్లా జాలిగంటలో మొత్తం అంతా వాటర్ అంతా వంపేస్తానండి. ఇట్లా మీరు కూడా ఇట్లానే చేసుకోండి. అప్పుడు వాటర్ అంతా కొంచెం దిగిపోతుంది. అవి మనకు ఆనియన్స్ అంతా కొంచెం మగ్గేసరికి అవి వాటర్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటినంతా బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకోవాలి. అర స్పూన్ పసుపు చాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు మన పక్కన ఉడికి పెట్టుకున్నాం కదా గోరుచిక్కులని, దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేద్దామండి. లైట్గా వేసుకోండి, ఎందుకంటే మనం ఉడికేటప్పుడు వేస్తాం కాబట్టి. ఓకే, కొంచెం గరం మసాలా, ఒక అర స్పూన్ కారం. వీటినన్నిటిని బాగా కలపండి. ఒక 5 మినిట్స్ వరకు దీంట్లో కొంచెం బాగా ఈ గరం మసాలా అనేది గోరుచిక్కుళ్ళకి బాగా పట్టేసేయాలి. ఇది పల్లీల పౌడర్ అండి. పల్లీలు మనం ముందుగానే వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం వేసేద్దాము. ఈ గోరుచిక్కుళ్ళ వేపుడు చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ అన్నంలోకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి.
అసలు గోరుచిక్కుళ్ళ పల్లీల కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఇట్లా ఒక 5 minutes వరకు పెట్టేద్దాము. చూసేద్దామండి. ఇప్పుడు 5 minutes అయిపోయింది కదా. ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతేనండి, గోరుచిక్కుల పల్లీల ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.